హలో అండి. ఎలా ఉన్నారు? మొన్న కరివేపాకు కారం చేస్తే చాలా బాగొచ్చిందని జెప్పేసి ఇంటి పక్కన వాళ్ళకి చెట్టుంటే వాళ్ళని అడిగి మరీ ఇంత కరివేపాకు తీసుకొచ్చారు. ఇంక వాటన్నిటిని ఒలిచి శుభ్రంగా వాష్ చేసుకొని ఎండలైతే ఆరపెట్టానండి. కరివేపాకు బాగా ఎండాలి. దాంట్లో తడి ఎక్కువ ఉండడం వల్ల ఎండలేదంటే కరివేపాకు సరిగా మిక్సీ అవ్వదు. మిక్సీకి చుట్టేసినట్టు అయిపోతుంది. ఇంకా తర్వాత సరిగా ఒకసారి ఒక తిప్పైతే తిప్పాను. చూసారా ఎట్లా వచ్చిందో? ఇంకా క్రంచీగా అవ్వలేదని చెప్పేసి మళ్ళీ బాండి పెట్టుకొని సిమ్‌లో పెట్టేసి మంచిగా 10 నిమిషాల పాటు వేపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో వేపుకుంటూ క్రంచీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. అప్పుడే కరివేపాకు పొడి చక్కగా వస్తుంది. కరివేపాకు ఎక్కువ ఉందని చెప్పేసి మంచిగా ఈ విధంగా పొడి చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 2 నెలలైనా పాడవకుండా ఉంటదండి. ఎప్పుడు కారం కావాలంటే అప్పుడు ఎండుమిరగాయలు, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, చిన్నులపాయలైతే వేసుకొని తిప్పుకున్నామంటే కారం రెడీ అయిపోతుంది. వారానికి ఒక్కసారైనా కరివేపాకు పొడి తలకి పెట్టుకోవడం వల్ల జుట్టు బాగా నిగనిగలాడుతూ నల్లగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.